అసోసియేషన్లో కొరియోగ్రఫర్ అయినటువంటి సత్య మాస్టర్ గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అండ్ అలానే వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. 34 సంవత్సరాలండి. ఈ 34 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 4 స్తంభాలు మా యూనియన్కి. ముక్కురాజు మాస్టర్ గారు, ప్రభాకర్ గారు, సోమరాజు గారు, అలాగే అసలు పెట్టుకోవాలా అనే స్థాయి నుంచి వీళ్ళని పెట్టుకోవాలనే స్థాయికి ఎదిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు వెనక లైన్లో అక్కడో ఇక్కడో ఒకరిగా ఆడేవాళ్ళం. అక్కడో ఇక్కడో ఒక మాస్టర్ ఒక సాంగ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ప్రతి భాషలో కూడా మన డ్యాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ వెళ్ళి మన స్థాయిని, మన తెలుగు స్థాయిని, అలాగే మన యూనియన్ గౌరవాన్ని నిలబెడుతున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, మా యూనియన్ నుంచి పాన్ ఇండియా మాస్టర్స్గా ఎదిగినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి, ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇప్పుడు డైరెక్షన్ చేసినటువంటి విజయ్ గారు, విజయ్ పోలాకి, అనీ మాస్టర్ లేడీస్లో కింగ్, అలాగే సుజాత మాస్టర్, అలాగే చాలామంది మాస్టర్స్ పేరు పేరున వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ, మరి ఎంతోమంది డైరెక్టర్స్గా కూడా ఎదిగారు. ఆ స్థానం ప్రస్థానం అంతా కూడాను ఈ పెద్దల ద్వారా ఈ 4 స్తంభాల నుంచి స్టార్ట్ అయిందండి. అందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ 34 సంవత్సరాల మా యూనియన్ ప్రయాణంలో ప్రతి ఒక్క చోట కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి సపోర్టు చాలా చాలా దొరికినందుకు సంతోషిస్తూ, దాంట్లో మొట్టమొదటిగా ఇటు ఫిలిం ఛాంబర్ కానీ, ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించి మా యూనియన్ని ఈ స్థాయికి వచ్చే విధంగా ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు పెద్దలుగా ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ గురించి ఈరోజు మన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎన్నికైనందుకు థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్. సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. షూటింగ్ లీటింగ్లు ఇది ఎన్నిది, ఎంత కళ ఉంటే కొట్టుకురావాలో, షూటింగ్లు బంద్ పెట్టుకొని రావాలి. చలో అవార్డు రావడంతో వారిని సన్మానించుకోవాలని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, కొత్తగా ఎన్నికైన శ్రీ భరత్ భూషణ్ గారు. ఎందుకంటే మీ అందరికీ కూడా ఫస్ట్గా పరిచయం చేయాలి. ఇలా మన కార్మికులందరికీ ఫస్ట్ ఇంకా వేదిక రాలేదు కాబట్టి పరిచయం చేయలేదు. ముందుగా ఒకసారి భరత్ భూషణ్ గారిని సభాముఖంగా అందరికీ పరిచయం చేస్తున్నాను. మన ఛాంబర్ అధ్యక్షులు ఇప్పుడు, ఎందుకంటే చాలా డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలకి వైజాగ్ వేదికగా మొత్తం చాలా డిస్ట్రిబ్యూషన్ చేసి, మన డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి ఎంత టైం ఉన్నా సరే 2:30 అంటే వారికి వేరే ఛాంబర్లో చాలా మీటింగ్స్ ఉన్నా కానీ మన కార్మిక సభ్యుల్లో సన్మానించుకోవడానికి ఎంతైనా పర్లేదు, ఇంకో గంట అయినా ఆల్రెడీ భరతభూషణ్ గారికి వేరే అపాయింట్మెంట్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకున్నారు మన కోసం. ఎందుకంటే వారు కార్మికుల పక్షాన ఎలా ఉంటారు అన్నదానికి చిన్న ఉదాహరణ ఇక్కడే అర్థమైంది. ఇందాక మేము వెంటనే వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడే 2:30కి ఎవరు లేరు కదా, మేము వెళ్ళిపోతాం, వేరే మీటింగ్ ఉందంటే, లేదు సార్ ఇది అంటే వారు అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉందాం ఎంతసేపు అయినా సరే ఉన్నారు. వారికి మనం ఎప్పుడు కూడా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉన్నా కానీ మనకి ఎప్పుడు కూడా ఈ ఫెడరేషన్కి ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, ఎప్పుడు తెలంగాణ ఛాంబర్ కానీ అన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటారు. ఇలాగే వారి యొక్క అన్ని యొక్క సహాయాలు కావాలని ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా, అలెక్స్ మాస్టర్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్మికుడిని సార్ బయట నుంచి ప్రోత్సహించడం కన్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు, గతంలో కన్నా ఇప్పుడు మన వ్యవస్థ చాలా డెవలప్ అయింది. కార్మిక వ్యవస్థలో అన్నింటిలో కూడా డాన్సర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫైటర్స్ కానీ, ఇంకా టెక్నీషియన్స్, కెమెరా కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా బాగా డెవలప్ అయినాయి. వారందరికీ కూడా ఇక్కడ పరికల్పించే విధంగా మీ ప్రొడ్యూసర్స్ మీటింగ్స్లో కానీ ఏదైనా సరే కొంచెం మన ఛాంబర్ ద్వారా మీకు అంతా బాగా రోజు మీటింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రోత్సహించే విధంగా చేస్తే ఇంకా ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్కి మీరు ప్రతిసారి వచ్చే విధంగా మా కార్మికులు అందరినీ ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అవకాశం ద్వారా, ఈ సభా వేదిక ద్వారా మీకు చెప్పుకున్నది ఒకటే, మా కార్మికులు ఇంకా డెవలప్ చేయండి. మీకు మా కార్మికుల ఆశీస్సులు ఉంటే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది, ఇంకా సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. దాని ప్రకారమే మా యొక్క కార్మికులందరూ కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ
ఈ జానీ మాస్టర్కి, ఇంకా జానీ మాస్టర్ గారి గురించి అందరూ చెప్పారు. జానీ మాస్టర్ గారు నాకు ఇప్పుడు ఈ కొద్ది కాలంలో పరిచయం అయినా సరే వారి యొక్క కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాను కాబట్టి వారు ఇంకా ఈ అవార్డుతోనే కాకుండా ఇంకా అంతకంతకి ఎదగాలని, ఇంకా రేపు రాజకీయ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి రాజకీయంలో కూడా ఇంకా ఉన్నత పదవులు రావాలని, ఇంకా ఈ డ్యాన్సెస్ కొరియోగ్రాఫర్లు ఇంకా ఆస్కార్ అవార్డ్స్ కానీ ఇంకా ఏం అవార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా సాధించే విధంగా వారి కృషి ఉండాలని, అట్లాగే డాన్సర్స్ యూనియన్కి కూడా యూనియన్లో ఉన్న వ్యవస్థకు అందరికీ కూడా సమపాలంగా న్యాయం చేసే విధంగా వారు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈ జనరల్గా మేము మీటింగ్లో చెప్పే మాట చాలా సంతోషం అని, జెన్యున్గా సంతోషం విషయం. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, సినిమా ప్రోగ్రామ్ అవ్వచ్చు లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళినా 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండి నేను నన్ను ముందు పిలిచి పంపించేస్తే బెటర్ అనుకుంటాను నేను. కానీ ఇంటర్నల్గా నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చేది ఇవాళ కాదు, గత 30 ఏళ్ళ నుంచి కూడా వెన్ ఐ యూనియన్లు అవ్వచ్చు లేకపోతే వర్కర్స్ అవ్వచ్చు, మన సినిమా తాలూకా మెంబర్స్ అవ్వచ్చు, ఇట్లాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడే నేను ఎక్కువగా ఉంటాకి ఇష్టపడతాను. ఇది నిజం. ఓకేనండి. హ్యావింగ్ సెడ్ దట్, అలెక్స్ నాకు నా గురించి చాలా గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంత లేదమ్మా. సరే, యూనియన్ ఫస్ట్గా ఈ యూనియన్ గురించి మాట్లాడాలంటే ముక్కురాజు ఆయన నాకు తెలిసి ఒక 4 సాంగ్స్ చేశాడు నాకు. ఐమ్ టాకింగ్ అబౌట్ 88, 89 ఆ టైంలో. ఇండస్ట్రీ షిఫ్ట్ అవుట్ కారణం కొంతమంది పెద్దలు ఉన్నారు. దాంట్లో మా ఫాదర్ ఒక ఆయన, దుక్పాటి మత్స్యం ఒక ఆయన, డివిఎస్ గారు ఒక ఆయన, ఇంకేం పేర్లు హిస్టారియన్ మాకు ప్రశ్న చెప్పాలి, కొన్ని పేర్లు మర్చిపోతుంటాను నేను. బేసిక్గా మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడానికి కారణం వాళ్ళు. అవన్నీ నువ్వు చెప్తావు కదా తర్వాత, నాకు అన్నీ గుర్తుండవు కదా. బట్ ఎనీవేస్ వీళ్ళు ఎందుకు ఆ రోజు ఉద్దేశం ఏంటంటే మెడ్రాస్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఆ రోజున మీ 24 క్రాఫ్ట్స్లో ఏ యూనియన్ ఆ రోజు లేదు అక్కడ. ఇట్స్ నాట్ దేర్. చాలా యూనియన్స్ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ ఉంది. ఫస్ట్ యూనియన్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మిగతా యూనియన్స్ అన్ని అంచులంచులుగా స్టార్ట్ అయ్యాయి. దాంట్లో చాలా కష్టపడి స్టార్ట్ అయిన యూనియన్లు ఒకటి ది గ్రేట్ ఎలక్స్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైటర్స్ యూనియన్ ఒకటి, డాన్సర్స్ యూనియన్ ఒకటి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు దాటిపోయింది, ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఎక్కడో మనకేంటంటే ఆ రికగ్నిషన్ ఏదైనా కొరత ఉండేది. అప్పట్లో మేము సరోజ్తోనో లేకపోతే ఫరాతోనో లేకపోతే కళాతోనో బృందాతోనో వీళ్ళందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళే, సినిమాలకు, మా సినిమాలకు కానీ అందరి సినిమాలకు కానీ. ఇక్కడ చాలామంది, సో ఆయన పేరు నాకు విజయ్ గారు, ఆయన సోమరాజు గారు కానీ గణేష్ గారు కానీ, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదు కానీ నాకు రాష్ట్ర పరిచయం ఉండేది బాగా. సో ఇవన్నీ చూసాం. వాళ్ళు అన్నట్టు ఏంటంటే వాళ్ళు ఒక స్టూడియోలో మట్టి వేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. వీళ్ళేమో ముక్కురాజేమో చాలామంది చేసేవాడు. ఇవన్నీ వీ హ్యావ్ సీన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years. ఇవాళ రోజున జానీ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఆర్ఆర్ఆర్ ప్రేమ్ రక్షిత్ కానీ, ఐ డోంట్ నో వెదర్ ఈస్ మెంబర్ హియర్ ఆర్ నాట్. మెంబర్ ఎక్కడో నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ లెవెల్ గౌరవం ఆయనది ఇచ్చాడు. నెక్స్ట్ నేషనల్గా జానీది ఇచ్చాడు. అంతకుముందు ఎవరికి వచ్చినా నాకు తెలియదు. ఆయన అన్నాడు చాలామంది మా వాళ్ళు ఈ 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ద్వారా మాకు ఏమంటారు దాన్ని ఇంక్రిమెంట్ల కోసం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఫాదర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటారు. అంతే కదా మేడం అనేది నువ్వు అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఆ ఫ్యాక్ట్ ఒకప్పుడు, టుడే సిన్సియర్గా అది ఎంతమంది ఫీల్ అవుతున్నారు? 0 నా లెక్కలో. బట్ స్టిల్ ఏంటంటే ఈజ్ డెఫినెట్లీ ద ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఒక ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం అలెక్స్ చెప్పినట్టు చాలా ముఖ్యం. ఈ మధ్య తగ్గింది. నేను మీటింగ్ మీకు చెప్తున్నాను కాదు కానీ కారణాలు ఏమైనా అవ్వచ్చు. ఓకేనా? నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం. ఒక ప్రొడ్యూసర్ ఇవాళ సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా తీయట్లా. మీకు 100 మంది ప్రొడ్యూసర్ సంవత్సరానికి వస్తున్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీ మెయింటైన్ అవుతుంది ఇవాళ రోజున. బట్ రెగ్యులర్గా ఉండే ప్రొడ్యూసర్ లేడు, తగ్గిపోయాడు. సో ఇది కాపాడుకోవడం అనేది మీ ఒకరిదే కాదు, 24 క్రాఫ్ట్స్ది,
యాజ్ బాడీస్, మా బాడీస్ కానీ మేము కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్నేళ్ళుగా ఆల్మోస్ట్ నేను అనుకోవడం 8 years నుంచి నేను సెక్రటరీగా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఒక 3 terms 4 terms ఈ వేజెస్ గురించి కానీ ఏదైనా డిస్కషన్స్ రెగ్యులర్గానే ఉంటున్నాను. వేజెస్ ఇష్యూ కాదు, వేజెస్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ, బట్ మన ఇంటెన్షను, మన ప్రాసెస్సే ప్రాబ్లం మనకి. నేను మొదటి వరకు మా ఫైటర్స్ యూనియన్ని మోస్ట్ రౌడీ యూనియన్ అనేవాడిని నేను. ఈ 8 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు. ఈ ఇయరే కొంచెం సెట్ అయింది. అది సెట్ అవటం కానీ అంటే పాపం వాళ్ళు ఏదో ఇదే కాదు, దే కుడ్ అండర్స్టాండ్, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలిగారు ఏంటి ఇండస్ట్రీ ఒక ఇదని. యాజ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ బై మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ నడిచిన కొద్దీ కూడా దాంతోపాటు కార్మికులుగా కానీ ప్రొడ్యూస్ కానీ వీ హ్యావ్ టు చేంజ్. ఆ చేంజ్ కనపడతాం. మనం ఎక్కడో 30 ఏళ్ళ క్రితం స్టక్ అయిపోయాం కదా. సో ఈ అవకాశం దొరికని చెప్తాను. జనరల్గా ఏంటి ఇలా ఉంది, మా వాడు జానీ అంటాడు, సార్ మా వాళ్ళకి మీరే చెప్పాలని. మా కృష్ణ అంటాడు క్వశ్చన్, నేను చెప్పలేకపోతున్నాను సార్, ప్రెసిడెంట్ కూడా మీరు చెప్పండి అని చెప్పి అవకాశం మాకు రాదు. బట్ మీ అందరూ కోరేది ఏంటంటే 100% ఈ 24 క్రాఫ్ట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంకా డౌటే లేదు. అవుట్ సైడర్స్ అంటున్నారు. భారతదేశంలో మనకి వాట్ యు కాల్ దట్ టాలెంట్ ఎవరికైతే ఉంటుందో ఆ ప్రొడ్యూసర్ కానీ మన కళకు సంబంధించిన అది అవసరం. కానీ అని చెప్పి నేనేమి మనోళ్ళు ఆ లెవెల్కి ఎదిగారనుకో, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఇస్ దట్. అంతే కదా. సో మనం అట్ట ఆలోచించాలా. అలెక్స్ వస్తాడికి నేను అంటది ఏంటంటే, మనకేంటంటే సినిమా ఇండస్ట్రీ ఒక కళకు సంబంధించిన ఇండస్ట్రీ. ఆ కళకు గౌరవం ఇట్టు నేర్చుకోవాలి మనం. ఒక గోల్డెన్ పీరియడ్ ఉండేది, ఆ కళకు గౌరవం ఇచ్చేవారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ కళకు గౌరవం తగ్గిపోయింది వాళ్ళ రోజున, 100% తగ్గిపోయింది. దట్స్ ద రీజన్ వీఆర్ ఇన్ అ డౌన్ ట్రెండ్. మళ్ళీ కళకు రెస్పెక్ట్ ఇస్తే ఓ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, మిగతా ఏ క్రాఫ్ట్ అయినా కానీ రెస్పెక్ట్ ఇస్తే ఇట్ విల్ గో బ్యాక్ టు ద గోల్డెన్ పీరియడ్. దానికి కృషి చేయండి. వాట్ హ్యాస్ టు హ్యాపన్ విల్ హ్యాపన్, వాట్ యూ హ్యావ్ టు యూ విల్ గెట్, అండ్ హీ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను తెలుగు సినిమా తీసుకొచ్చాడు ఏమన్నా అవార్డు. తెలుగు సినిమాకి తెచ్చావు నువ్వు, తెలే కదా. తమిళ సినిమాకి తెచ్చాడు. కళకి లాంగ్వేజ్, కాస్ట్, క్రీడు అనేది ఉండదమ్మా. బట్ స్టిల్ ఎందుకు మనం ఇంత సంతోషపడుతున్నాం, మనోడు ఒకడు ఆ లాంగ్వేజ్ అవార్డు తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నిత్యా మెనన్ 2010లో నేను ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి. ఇదే సినిమాకి షీ గాట్ ఎ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. అంతేగా, ఇదే సినిమా, సేమ్ ఫిల్మ్. అమ్మాయి మలయాళీ అమ్మాయి, బట్ షీ గాట్ ద నేమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. మనం సంతోషం ఫీల్ అవ్వాలా. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వాళ్ళు ఇవన్నీ వద్దప్ప. మన పని మనం చేస్తున్నాం, కరెక్ట్గా చేస్తున్నాం లేదా, కష్టపడి చేస్తున్నాం లేదా. 100% వెన్ యూ వర్క్ హార్డ్ ఇట్ విల్ పే. ఇప్పుడు జనరేషన్కి తగ్గింది ఏంటంటే ఆ పేషెన్స్ లేదు. దట్ పేషెన్స్ ఈజ్ నాట్ దేర్. ఓవర్ నైట్ నేను డాన్స్ మాస్టర్ అయిపోవాలా, ఓవర్ నైట్ నేను డైరెక్టర్ అయిపోవాలా, ప్రొడ్యూసర్ అయిపోవాలి, ఓవర్ నైట్ అయిపోవాలి. మనం అవ్వదు. ఎవరు ఒకళ్ళు ఇద్దరు అయి ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జాంపుల్స్ కాదు. 100 మంది రోడ్డు మీద ఉన్నారు ఇంకా పేషెంట్తో. అది ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం. అది చేయట్లే, ఏ జనరేషన్ ఏ క్రాఫ్ట్లోనే చేయట్లే. ఇవాళ అయ్యావా రేపు పొద్దునకి అయిపోవాలి మనం. అవ్వదు. యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్, యూ షుడ్ హ్యావ్ ద డెడికేషన్. ఉంటే ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, రైట్? అట్లాగే మిగతా క్రాఫ్ట్స్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ కెన్ అచీవ్ దిస్, బట్ యూ షుడ్ హ్యావ్ దట్. సో ఈ అవకాశం ఇచ్చిన మొత్తం అందరికీ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఫెడరేషన్ వారికి కానీ, డాన్సర్స్ యూనియన్ వారికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్. ఇప్పుడు ముక్కురాజు గారు వాళ్ళందరూ ఇది స్థాపించారు. అట్లాగే మిగతా యూనియన్ కూడా చాలామంది స్థాపించారు. వాళ్ళు ఫ్యామిలీ హెడ్స్, మీరందరూ ఫ్యామిలీ హెడ్స్, రైట్? నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి గైడెన్స్గా మీరు ఉండాలా. అది ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇది యూ హ్యావ్ టు బీ గైడెన్స్, ఏ ప్రాపర్ గైడెన్స్. నేను
I'm sorry if this is not the stage, but still I have to address this. Johnny, come here. ప్రతి యూనియన్లో మన 24 క్రాఫ్ట్స్లో దే గాన్ త్రూ అ సర్టన్ ఒక ఫేజ్ వెళ్ళారు ఇట్లాంటి అన్నిటికీ. ఇవాళ రోజున డాన్సర్స్ యూనియన్ ఏదైతే ఫేజ్లోకి వెళ్తాందో ఇక్కడ నేను ఎవరు తప్పు ఒప్పు నేను చెప్పట్లేదండి. బట్ ఇందాక ఎవరు సురేష్ చెప్పాడు ఎవరో నాయి అన్నారని చెప్పి, ఆడికి అనే ధైర్యం ఏంటో వస్తుందండి? బికాజ్ యు ఆర్ నాట్ యునైటెడ్. యు యాక్సెప్ట్ దట్. None of you are united. You have to be united. మన అనుకున్నప్పుడు మనం యునైటెడ్గా ఉండాలి. ఫ్యామిలీలో మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ సెటిల్ చేసుకోవచ్చు మనం. కానీ ఒక ఈగో పెట్టుకొని నడుస్తే అది ఎప్పటికీ సెటిల్ కావు. ఒకళ్ళు ఉన్నారు చేద్దాం అనుకుంటున్నారు, ఎంకరేజ్ హిమ్, డోంట్ పుల్ హిమ్ బ్యాక్. నేను ఏం చెప్తున్నానో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకోటి, ఆల్ పీపుల్ ఒక స్టేజ్ ఒక 20 ఏళ్ళు ఉన్నారు. దేర్ ఆల్ ఎల్డర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. దే హ్యావ్ టు గివ్ గైడెన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ అండి. నేను ఒక సినిమా తీస్తున్నానంటే ఇవాళ నా సినిమా ఇంపార్టెంట్ నాకు, దానికి తగ్గట్టు నేను తీయాలా. మొన్న 2-3 కేసులు తీసుకొచ్చారు ఈయన. ఏది మెంబర్షిప్స్ అవ్వచ్చు, రండి ఇక్కడికి అందరూ, కమియా హలోఫీ కమియా. మెంబర్షిప్ ఇష్యూస్ అని ఇట్లాంటి ఏ ఇష్యూ వచ్చినా ఎందుకు వస్తున్నాయి బయటికి? ఎందుకు వస్తున్నాయి? ఒక పెద్ద సినిమా 300-400 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మన యూనియన్నే పెట్టుకుందాను నేను ఫోర్స్ చేసి పెట్టించినప్పుడు కూడా when they're not no members available, what is it? మేము రోజు మీటింగ్లో తీసుకోండి అయ్యా తీసుకోండి అంటే why is it not available? చేశారు 2 ఏళ్ళ క్రితం చేశారు, ఓకే, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏంటి ఒక క్లారిటీ ఉండాలి కదా. why all this is happening? All this is happening because of internal politics which should not happen. ఏ యూనియన్ అయినా కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండకూడదు. మన గ్రోత్ ఉండాలి అంటే, యూనియన్ పరంగా మన గ్రోత్ ఉండాలంటే ఇంకోళ్ళ దగ్గర మనం వీక్ అవ్వకూడదు. ఇన్ని అవర్స్ మనం సెటిల్మెంట్, అంతకుముందు అలెక్స్ వాళ్ళతో, ఏ అలెక్స్ అవునా కదా, రైట్? మరి నేను అనేది ఒక్కొక్కటి వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. మేము సపోర్ట్ చేస్తాము. కౌన్సిల్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ గైస్. ఎందుకంటే మాతో పాటు మీరు ఉండాలా, అప్పుడే కదా ఆ సపోర్ట్ ఉండాలా, దానికి కావాల్సింది చేస్తాం. కానీ మీరు మీ ఇంటర్నల్ పాలిటిక్స్ మీరే సాల్వ్ చేసుకోవాలా పాజిటివ్గా. దిస్ హ్యాస్ టు బి డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మన గ్రోత్ ఉండాలి, అందరం కలిసి గ్రో అవ్వాలంటే జరగాల్సింది ఇది. మీలో ఎవరికైనా ఇట్లా డౌట్ ఉందా? ఎస్ ఉందా? ఎవరికి? నో యూ బీ ఓపెన్. టుడే ఐఎమ్ టేకింగ్ దిస్ టైమ్ అవుట్. ఎందుకంటే ఇది మేము రూములు 4 గోడల మధ్యలో ఫెడరేషన్లు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాడినప్పుడు అంతవరకు అడ్రస్ చేయగలం. బట్ యూఆర్ ఆల్ మెనీ మెంబర్స్ దేర్, రైట్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. థ్యాంక్ యూ అండి. మీ మధ్య ఉండే ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఈ స్టేజ్ మీద మాకు మా జర్నీ అంతా ఒకేసారి స్టార్ట్ అయింది. జానీది, నాది, మా గణేష్ది, అందరిది. జానీకి నేషనల్ అవార్డు రావటం చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మాకు వచ్చినట్టుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు చూసినా అంటే అనొచ్చో లేదో ఎక్కువ నార్త్ సైడు
మన చెన్నై సైడ్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మా తెలుగు సైడ్ మా జానీకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. ఇంకా ఇంకా పెద్దదయ్యి మనకి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మంచి పేరు తెచ్చిపెట్టావు. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, నువ్వు హీరోగా కూడా వెళ్ళాలి, డైరెక్షన్ కూడా చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా జానీ. థ్యాంక్ యూ. తిండి తినటానికి కూడా 3 సినిమాలు మన టాకీ ఫస్ట్ హిందీ ఆలమరా కానీ, మన తెలుగు భక్త ప్రహ్లాద కానీ, అలాగే తెలుగు తమిళ్ కాళిదాస్ కానీ, ఈ 3 సినిమాల్లో నటించిన మహానుభావుడు కార్మికుడుగా వచ్చి ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా అక్కడి నుంచి ఆయన జర్నీ చూసుకుంటే ఒక ఇవాళ ఈ ఆర్గనైజేషన్ మొత్తానికి ఉన్న మహానుభావుడు శ్రీ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలో మన జానీ మాస్టర్ సన్మానం జరగటం అనేది డెఫినెట్గా పైన ఎల్వి ప్రసాద్ గారి ఆశీస్సులు ఎన్నుకుంటాయి గ్యారంటీ. అలాగే ఎల్వి ప్రసాద్ గారు నందమూరి తారక రామారావు గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మొట్టమొదట చిన్న వేషంతో స్టార్ట్ చేసి తర్వాత షావుకారు సినిమాలో షావుకారు జానకిని ఎన్టీ రామారావు గారిని హీరో హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో చేసి పరిచయం చేస్తే ఎన్టీ రామారావు ఏ స్థాయికి లేరో మనం చూసాం. ఇవాళ హైదరాబాదులో సినిమా ఇండస్ట్రీ ఉందంటే సినిమా ఇండస్ట్రీలో మనకి మద్రాసు నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు మ్యూజిక్ సైడ్ మనం వీక్, ఫైటర్ సైడ్ వీక్, డ్యాన్సర్ సైడ్ వీక్, సాహిత్యం సైడ్ వీక్. ఈ 3 కూడా మద్రాసు మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు ఎక్కడ డ్యాన్స్ అంటే మన ముక్కురాజు గారిని పిలవండి అనేవాడు, ఫైట్ అంటే సంగారెడ్డి కల్లు కాంపౌండ్లో ఉన్న ప్రభు మాస్టర్ని పిలవమనేవాడు. సో అట్టా ఫైటర్స్ యూనియన్ని ఇట్లా డ్యాన్సర్స్ యూనియన్ని డెవలప్ చేసి దానికి మూల కారణం ఎన్టీ రామారావు. డెఫినెట్గా ఎన్టీ రామారావు ఆశీస్సులు కూడా మా జానీ మాస్టర్ గారికి ఉంటాయి. అలా మద్రాసు మీద ఆధారపడిన మనం మద్రాసులో ఇవాళ చూసుకుంటే సంగీతపరంగా కీరవాణి గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. అలాగే సాహిత్యపరంగా చంద్రబోస్ గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. కానీ ఆస్కార్ తెచ్చుకున్నది చంద్రబోస్ అయినా చంద్రబోసు వెనక ఆస్కార్కి పంపించింది మీ డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్. దాంట్లోనూ మీ పాత్ర ఉంది. సో అట్లాగే ఎప్పుడు కూడా అక్కడ మద్రాసు మీద ఆధారపడే మనం మన తెలుగు మాస్టర్ మన సింహపురి బిడ్డ ఒక తమిళ సినిమా నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు, నేషనల్ అవార్డు వచ్చింది. అది మన తెలుగు సత్తా, మన గడ్డ మీద నుంచి తెలుగు సత్తా చూపించడం కంటే మనం ఎక్కడైతే ఆధారపడి తమిళ ఇండస్ట్రీ చెన్నై లేకపోతే మనకు దిక్కు లేదు అనుకుంటే ఆ చెన్నై నుంచినే తీసుకెళ్ళి జెండా ఎర్రకోటకి ఎగరేసాడు. అది తెలుగువాడి సత్తా. అలెక్స్, నువ్వు చాలా భారీగా చెప్పావు. భారీగా చెప్పిన దాంట్లో తెలుగువాడి సత్తా ఇవాళ చూస్తా అంటే ఆస్కార్ అక్కడ కీరవాణి గారు చంద్రబోస్ గారు వెనకుండా సుచంద్ర చంద్రబోస్ ఎలా కొట్టారో మన జానీ మాస్టరు. మళ్ళీ అలాగే మొన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది. తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇక్కడ డ్యాన్స్ చేసి అక్కడ నేషనల్ అవార్డు ఎలా కొట్టాడో అక్కడ మైక్ పుచ్చుకొని మాట్లాడుతుంటే కూటమి కూడా అంతకంటే గొప్ప విజయం కొట్టింది. దానిలో మన జానీ మాస్టర్ ఉన్నాడు. అది పరారు కాదు, తోలేశారు వాళ్ళు. పరారు కాదు, తోలేశారు. తోలేసేటట్టు మైక్ పుచ్చుకుని జానీ మాస్టర్ మాట్లాడుతుంటే తోలుకుంటూ వెళ్తా అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయినంత పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి తీసుకొచ్చాడు మా జానీ మాస్టర్. సో అలాంటి జానీ మాస్టర్ ఇవాళ జానీ మాస్టర్కి మనం జరుగుతుందంటే ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి గర్వకారణంగా మన తెలుగువాడు ఆ రేంజ్కి వెళ్ళాడు. ఆ రేంజ్కి వెళ్ళిన తెలుగువాడు మరలా మన యూనియన్కి అధ్యక్షుడు. అదొకటి మర్చిపోవద్దు. తెలుగు టీవీ డాన్సర్స్ మాస్టర్స్ యూనియన్ అధ్యక్షుడు జానీ మాస్టరు. తమిళగడ్డ నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు. ఇది గుర్తుంచుకోండి. సో అలా జానీ మాస్టర్ ఇప్పుడు నేషనల్ అవార్డు సాధించడమే కాకుండా ఇక నుంచి
చాలామంది డ్యాన్సర్స్కు కూడా కొత్త వాళ్ళందరికీ మెంబర్షిప్లు ఇచ్చి ఆయన ఇంకెంతో అవార్డులు తెచ్చే డ్యాన్సర్స్ని డ్యాన్స్ మాస్టర్ని కూడా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ జానీ మాస్టర్కి వచ్చిన ఈ అవార్డు అది ఆయనకు వచ్చింది కాదు, మన తెలుగువారందరికీ వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి మన తెలుగువాడి సత్తా ఎలా చూపించారో ఇవాళ మన జానీ మాస్టర్ అలా మన సత్తా చూపించాడు. థ్యాంక్ యూ. కళ్యాణ్ అన్న ఎలా మనకు విశేష చెప్పారో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఆ ప్లేస్లో నుంచి, అలానే ట్విట్టర్ వేదిక మీద నుంచి నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా నాకు ఎవరిని చూసైతే నేను డ్యాన్స్ నేర్చుకున్నాము, ఎవరిని చూసైతే స్ఫూర్తిగా తీసుకున్నాను. సో అలాంటి చిరంజీవి సార్ కూడా నాకు ట్వీట్ చేయడం జరిగింది అందరితో పాటు. సో ఆ ట్వీట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది, ఆల్వేస్ జానీ అని చెప్పి. సో థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసి పెరిగాము, మీ డ్యాన్స్లు చూసి పెరిగాము. సో ఈరోజు ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. సో దీంట్లో మీరు కూడా ఒక పార్టే, ఎందుకంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. నా అలాంటి వాళ్ళని స్ఫూర్తికి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ డాన్స్ని చూసి. సో అలానే మిగతా వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలోకి రావాలని, కొత్త కొరియోగ్రాఫర్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 3 daysలో మీ పుట్టినరోజు ఉంది. సో ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాను సార్, జన్మదిన శుభాకాంక్షలు. తొందరలో మీతో పాటు ఒక మంచి సాంగ్ చేసి మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి సార్.